హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. నేనైతే బన్నుకి ఇంట్లోనే సెర్లాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఏమేం కావాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్నవన్నీ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. బియ్యము, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, పెసల గింజలు, రాగులు ముందుగానే వాష్ చేసుకొని ఇవి తేమ ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం జీలకర్ర అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్, పిస్తా, బాదాం కూడా వేసుకున్నాను. అన్నీ మనం ఏవైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అన్నీ ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. సో చూడండి, నేనైతే కొంచెంగానే తీసుకున్నాను. క్వాంటిటీ అయితే తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే బన్నుకి ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫుడ్. సో అందుకోసం అనేసి నేను తక్కువగా వేయించుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం లేనేసి. ఇంకా ఈ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమలు వేస్తారు, ఇంకా పెసరపప్పు కూడా వేస్తారు, వామ్ కూడా వేస్తారు. సో నేనైతే అవి అయితే వేయలేదు. సో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బన్నుకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇవన్నీ ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత మనం 2 అవర్స్ అయితే ఇవి చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. ఏవైనా కొంచెం మనకి రఫ్గా ఉంటే పైన అయితే ఉండిపోతాయి కదా. సో అందుకోసం అనేసి జల్లెడ పట్టుకోవాలి. చూడండి, నేను ఇలా చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఎలా చేస్తానో చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అనేసి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పౌడర్ని అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. సో ఇంకా పిల్లలు బాగా తింటారు అంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెంగానే చేసుకుంటున్నాను. ఇదైతే బాగా బాయిల్ అవ్వాలి. ఒక 3-4 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత పిల్లలకి తినిపించాలి. ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం అనేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.